అన్నయ్య ఏమైనా తెలిసిందా? అదేం తెలియలేదు గాని మీకు కొత్త విషయం చెప్దామని వచ్చాను. కొత్త విషయమా? ఏంటి బావా అది? తులసి ఆదిత్యం రహస్యంగా తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏంటి? తులసి ఆదిత్యం తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందా? అదేంటి? ఆ రాహుల్ దొరుకుతాడన్న నమ్మకం సన్నగిలిందేమో. ఇక్కడే ఉంటే దుర్గా ఆదిత్య లక్ష్మణుల పెళ్లి చేస్తుందని భయపడిందేమో. అందుకే వాడిని తీసుకుని వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపిస్తోంది. తులసి అలా పారిపోయే మనిషి కాదన్నయ్య. మనకి ధైర్యం చెప్పి అది పిరికి పని ఎందుకు చేస్తుంది? కాలం తల్లి, కాలం కలిసి రానప్పుడు, నమ్మకం సడలినప్పుడు దాని భర్తనది దక్కించుకోవడానికి ఏమైనా చేయొచ్చు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగానే వెళ్ళిందమ్మా. వెళ్ళొచ్చన్నయ్య, కానీ ఆదిత్యతో పారిపోయి దక్కించుకోవాలని, లక్ష్మికి అన్యాయం చేయాలన్న ఆలోచనతో మాత్రం వెళ్ళుండదు. దుర్గా, ఏమే దుర్గా? ఏమైంది? ఏంటా కంగారు? ఆదిత్య ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదే. కనిపించటం లేదా? అవునే, వాడి గదిలో కూడా లేడు. డౌట్ వచ్చి ఇల్లంతా వెతికాము, ఎక్కడా లేడు. నాకెందుకో దడగా ఉందే దుర్గా. అయితే జంప్ అన్నమాట. జంప్ ఏంటే జంపు? ఇందాక ఆ తులసి రావడం చూశాను. ఏం పని మీద వచ్చిందో అనుకున్నా. పిన్ని ఆదిత్య కనబడ్డం లేదంటే అదే వాడిని తీసుకుని పారిపోయి ఉంటుంది అనిపిస్తుంది. దాన్ని చూసిన దానివి నాతో ఎందుకు చెప్పలేదు? ఇలా ఉడాయిస్తుందని నాకు మాత్రమేం తెలుసు? నిజంగానే ఉడాయించిందంటావా? లేకపోతే ఆదిత్య ఎక్కడికి పోతాడు? అది లేదు, వీడు కనబడ్డం లేదు అంటే అర్థం ఏంటి? ఇంకా ఇంతదాకా వచ్చిన తర్వాత ఈ పెళ్ళి ఆపడం దాని తరం కాదు అనుకుని ఉంటుంది. జయం జెండా పట్టుకుని జంప్ అయిపోయి ఉంటారు. ఒసే తులసి! ఒసే తులసి! నువ్వు అరిస్తే వినబడి భయపడి తిరిగి వస్తుందా? తెగబడి వచ్చింది, పడి లేపుకుపోయింది. ఎంత దూరం పోతుందో నేను చూస్తాను. తెంపు చేసింది ఎంత దూరమైనా పోతుంది. అయ్యో, నా లక్ష్మి బతుకు మళ్ళీ మొదటికొచ్చిందే. మొగుణ్ణి కొంగును కట్టుకుని వెళ్ళింది అది. అది ఎంత దూరం వెళ్ళినా దాన్ని వదలు పిన్ని. నువ్వు అటుపక్క చూస్తూ ఉండరా, నేను ఇటుపక్క చూస్తుంటాను. నాకు ఎటుపక్కైనా ఒకేలా కనిపిస్తుంది తెలిసి. అమ్మే పాటికి మన కోసం బయలుదేరే ఉంటుంది. వస్తే వచ్చింది, మనమేం పారిపోవడం లేదు కదా. వాడిని వెతుకుతున్నాము. ఇదిగో, ఎక్కడ తాళం వేసిన ఇల్లు కనిపించినా వదలొద్దు. తాళం వేచుంటే వాడు ఎలా ఉంటాడే? లోపల దాచి తాళం పెట్టుండొచ్చు కదా. ఓ కరెక్టే కదా. అలాగే వెతుకుదాం.
ప్రియా ప్రియా ఎక్కడ ప్రియా? ఎక్కడ నీ కూతురు? అది రాహుల్ని వెతకడానికి వెళ్ళింది. ఆదిత్య ఎక్కడా? వాడి సంగతి నాకేం తెలుసు? నీకేం తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత నటిస్తున్నారు నువ్వు నీ కూతురు. నువ్వు కన్నాంబా, అదో శాంతకుమారి. ఇద్దరు కలిసి నన్ను తోలుబొమ్మలు చేసి ఆడిద్దామని చూస్తున్నారు. నువ్వే నీ కూతురుకు చెప్పి వాడిని తీసుకుని పారిపోమని చెప్పావు కదా. వదినా, తులసి పిరికి దానిలా పారిపోయేది కాదు. ఏ పనైనా ధైర్యంగా చేస్తుంది. అలాంటి పిరికి పనులు, పరువు తీసే పనులు చేయదు వదినా. నేను చెయ్యమని చెప్పినా అది చేయదు. ఆపు ఆపు నీ సోది. దానికి నువ్వు అన్నం పెట్టడం నేను చూశాను. బాగా మేపి దాని బుర్రకి కిర్రెక్కించి వాణ్ణి లేపుకుపోమని నువ్వే చెప్పావు. అది వాణ్ణి తీసుకుని జంప్ అయిపోయింది. వదినా, అనవసరంగా నిందలు వేయకు. నిందలు వేయటానికి నీ బుద్ధి దాని బుద్ధి నాకు తెలియదా ఏంటి? నీకు ఆస్తి మీద పిచ్చి, దానికి ఆదిత్య మీద పిచ్చి. లక్ష్మి నా ఇంటి కోడలైతే నీకు నీ కూతురికి చెప్పే గతి అని దాన్ని ఈ రకంగా తప్పించావు కదా. వదినా, నాకు కోపం తెప్పించుకో. నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తూ నన్ను కోపం తెప్పించొద్దు అంటున్నావా? అలాంటి బుద్ధి నాకుంటే ఎప్పుడో వాణ్ణి ఇంటికే రప్పించేదాన్ని. సమర్థులు మీరు, దేనికైనా సమర్థులు. అందుకే వాణ్ణి ఎక్కడికి పంపావు అని అడుగుతున్నాను. తెలియదంటుంది కదా, ఎవరిని ఏ విషయంలోనూ నమ్మవా? ఏంటి నమ్మాలా? మిమ్మల్లా? వీడనా? నా వెనకాల కోతులు తీసే వీళ్ళని నేను నమ్మాలా? ముందు మీ కొడుకుని దాని కూతుర్ని కలిపి ఎక్కడికి పంపించిందో చెప్పమనండి. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నేను పంపలేదు, నాకు తెలియదు. దుర్గా, నేను వాళ్ళ గురించి ఆరా తీస్తాను. తెలియదంటున్న దాన్ని నీ మాటలతో ఇబ్బంది పెట్టకు. పాపం బాధపడుతుంది. నన్ను ఇంతగా బాధ పెట్టేవాళ్ళని నేను మాత్రం మాట కూడా అనకూడదు. బాగుందండి, చాలా బాగుంది. మీకు మాత్రం ప్రేమలో అనురాగాలు కావాలి. నాకు నా కొడుకుకు మధ్య అవక్కర్లేదు. తల్లి కూతుళ్ళు ప్లాన్ చేసి వాడిని నాకు దగ్గర కాకుండా చూస్తున్నారు. మీరేమో వీళ్ళని వెనకేసుకుని వస్తున్నారు. తెలియదని ప్రమాణం చేస్తుంది కదా. దొంగ ప్రమాణాలు, దొంగ బుద్ధులు. వెళ్లేవాడైతే నువ్వు పెళ్లి ఫిక్స్ చేయగానే పారిపోయేవాడు కదా. అయినా నీ మనసుకి ఏది తోస్తే అది అనడమేనా? అవతల వాళ్ళ మాట వినవా, వినిపించుకోవా? నేను వాళ్ళ గురించి వాకప్ చేస్తాను, నువ్వు వెళ్ళవు. మీరంతా ఒకటి, నేనొక్కదాన్నే ఒకటి. మీరు చేతులు కలిపి ఈ పెళ్లి ఆపాలని లక్ష్మి గొంతు కోయాలని చూస్తే నా గొంతు కోసుకొని చస్తాను. మీరు దాని బతుకుతో ఆడుకుంటే నేను మీకు కాకుండా పోతాను. మీరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ పెళ్లిని మాత్రం ఆపలేరు. ఆపారు, ఈ గుండె ఆగిపోతుంది, ఈ గుండె ఆగిపోతుంది, ఈ గుండె ఆగిపోతుంది. ఆఖరి శ్వాస నిలిచిపోతుంది. ప్రియా, నువ్వెలా నీ కూతురు సుఖ సంతోషాలు కోరుకుంటున్నావో నేను నా కొడుకు క్షేమం కోరుకుంటున్నాను. వాడి జీవితం ఎవరితో బాగుంటుందో నాకు తెలుసు. నేను కోరుకున్నట్టు జరగకుండా మీరు అడ్డపడితే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదు.
దుర్గమ్మ మాట అంటే మాటే. దేవుడు దిగొచ్చినా ఈ పెళ్లి మాత్రం ఆపను. అలాంటిది మీ నాటకాలకు ఆపుతానా? జరగదు, అది మాత్రం జరగదు. గుర్తుంచుకో ప్రియా, లేకపోతే నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేసిన దాని అవుతావు. అది కూతురని తెలియక నువ్వే దాని జీవితం నాశనం చేస్తున్నావు దుర్గా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వయసుతో పాటు మూర్ఖత్వాన్ని కూడా పెంచుకుంటున్నావు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. తీసుకో. మామయ్య, రాహుల్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం లేదమ్మా. ఫోన్ ఏమైనా చేశారా? నేను ఆ పని మీదే ఉన్నాను. స్విచ్ ఆఫ్ ఉన్నట్టుంది. ఒకసారి ఆన్ చేస్తే తెలుస్తుంది. అవసరం కదా మామయ్య, ఎలాగైనా ట్రై చేయండి. చేస్తున్నామమ్మా. మన 2 జిల్లాలే కాకుండా హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో కూడా ట్రై చేస్తున్నాం. సరే మామయ్య, తెలిస్తే వెంటనే నాకు చెప్పండి. అలాగేమ్మా. ఒక పక్క వెంకటలక్ష్మికి మంగళ స్నానాలు చేయిస్తుంటే ఈ టైంలో పెదనాన్న ఇక్కడేం చేస్తున్నారు? ఆ వెనకాల కూర్చున్న అతను ఎవరు? ఏర్పాట్లు చేసింది ఎక్కడో అయితే ఈ ఏరియాలో ఏం పని? ఎక్కడో డౌట్ కొడుతుంది. ఫాలో అయితే విషయం ఏంటో తెలియచ్చు. ఫాలో చేద్దాం. ఆదిత్య, ఆదిత్య రా. దుర్గా, ఏంటి అక్కడ పనులన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు? నువ్వు తప్పు చేస్తున్నావేమో ఒకసారి చెప్పిపోదామని. ఏంటి ఆ తులసికి ప్రియాకి పట్టిన పిచ్చి మీ తలకు కూడా పట్టిందా? మేము పెళ్లి గురించి కాదు చెప్పేది. మరి తప్పంటున్నారు? అదే దుర్గా, నువ్వు నరసింహకి పనప్ప చెప్పావు కదా, దాని గురించి. అందులో ఏం తప్పుంది? నరసింహ ఒట్టి తొందరపాటు మనిషి. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. దాని మూలంగానే లక్ష్మి పెళ్లి అప్పుడు ఆగింది. ఇప్పుడేమైంది? ఆ బోర్వెల్ రమేష్ బాధ్యత పోయి నువ్వు వాడికి అప్పచెప్పావు. అసలే వాడు బుర్ర తక్కువ వెదవా, బుద్ధేమో అంతంత మాత్రమే. వెనక ముందు చూడకుండా వాడిని ఆ రాహుల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. తులసి కళ్ళల్లో పడిందనుకో, మన కళ్ళల్లో మనం కారం కొట్టుకున్నట్టే. అది అసలే ఆదిత్యం తీసుకుని వెళ్ళింది. వాడి వెనకాల పడితే మన పని గోవింద కొడుతుంది. అది వాడిని తీసుకుని ఎప్పుడో వెళ్ళిందిగా. మీరు పనికి మాలిన ఆలోచనలు, పనికిరాని అనుమానాలు బుర్రలోకి రానివ్వకండి. ఇలా పని మానేసి నా పని చెడగొడితే పెళ్లిలో కూడా మిమ్మల్ని ఉండనివ్వను. వెళ్ళండి. ఆ నరసింహన్ చూసినా, ఆ రమేష్ని చూసినా వీళ్ళకి అసలు అనుమానం ఎలా వస్తుంది?
పెళ్లి పళ్ళ మీద తిరుగుతున్నారు అనుకుంటారు. మనం రాహుల్ని దాచినట్టు వాళ్ళకి అసలు తెలియదుగా. మీరు ఇలా బయటపడి వాళ్ళకి తెలిసేలాగా చేయకండి. వెళ్ళి మీ పనులు చూసుకోండి. రండి. ఉమ్. చెప్పమ్మా. రమేష్ కలిశాడా? కలిశాడు, తీసుకుని వెళ్తున్నా. అలాగేనమ్మా. నరసింహ ఒట్టి తొందరపాటు మనిషి. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆ బోర్వెల్ రమేష్ బాధ్యత పోయి పోయి నువ్వు వాడికి అప్పచెప్పావు. ఈవిడొకటి వెళ్ళనివ్వదు, వెనక్కి తిరగనివ్వదు. అడుగడుగునా ఫోన్లే. చెప్పు దుర్గమ్మా. రాహుల్ దగ్గరికి వెళ్ళావా? లేదు, దారిలోనే ఉన్నా. మరో 5 నిమిషాలు అక్కడ ఉంటా. వెళ్ళగానే ఫోన్ చేయనా? వెళ్ళాక ఫోన్ చేయడం కాదు, ముందు నేను చెప్పేది విను. చెప్పమ్మా. ఆవేశం తగ్గించుకో, తొందరపాటు మానుకో. ఇది చెప్పడానికి ఫోన్ చేశావా? ఏంటి వేళకోళంగా ఉందా? అదేం లేదు, చెప్పమ్మా. సరేనమ్మా, అలాగే చేస్తా. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఆ. ఏమిటో ఈవిడ ఆలోచనలు ఎవ్వడికి అర్థం కావు. నాలాంటి వాడికి అస్సలు అర్థం కావు. మెసేజ్లు కావాలంట, మెసేజ్లు. ఎందుకు? ఇంక ఎవరికీ ఏ అనుమానం రాదు. రాహుల్ అసలు ఊళ్ళోనే లేడని నమ్మకం కలిగించాలి. అప్పుడు ఈ పెళ్లికి ఏ అడ్డంకు ఉండదు. నేనింత చేస్తున్నా అది వాణ్ణి వెంటేసుకుని పోయింది. ఏం నూరి పోస్తుందో, ఎలా మనసు మారుస్తుందో. ఎక్కడున్నా వాణ్ణి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాలి. వచ్చాక వాణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి.